మనము ఈరోజు మాట్లాడుకోబోయే గొప్ప వ్యక్తి. సో ఈరోజు స్పెషల్ మీ అందరికీ తెలుసు మదర్స్ డే. సో అలాగే రాజలక్ష్మి గారు మనతో సాఫ్ట్ స్కిల్స్ గురించి ఈరోజు మన లైఫ్లో చాలా అవసరం ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సాఫ్ట్ స్కిల్స్ మీద అవగాహన కావాలి అనే ఉద్దేశంతో వీరు మన ముందుకు వచ్చారు. సో మేడంకి ఆల్రెడీ 8 years డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ చేసి అలాగే ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా పనిచేస్తా ఉన్నారు. ప్లస్ కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేస్తా ఉన్నారు. అలాగే ప్రైవేట్ కంపెనీస్ కి చాలా కార్పొరేట్ కంపెనీస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నారు. మార్కెటింగ్ మీద కావచ్చు, టీమ్ బిల్డింగ్ మీద కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కావచ్చు. సో 17 years నుంచి ఇలాంటి ఫీల్డ్ లో ఉండి చాలా మందిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వీరు తీసుకెళ్లారు. సో వారి మాటలు మనం విందాం. So welcome ma'am, Varadhi Jeevan channel ki welcome. Thank you sir. Thank you. Good evening to everyone. I am Rajalakshmi. Actually, I would like to introduce myself to you. Happy Mother's Day to everyone. First of all, as a mother, we all have goddesses in our house. Amma lekunte it's totally zero when we were kids, and also when we grow up, still we feel her presence as a blessing to us. Manke any problem, whatever we have, we go communicate with mother. So communicate topic tone, I would like to say everyone that communication is very important, maybe with mother or with our boss or with our company people around us, our colleagues, or with whom we are working along for some time or for long time, or as sweet memories and good memories. To develop it, we should have a good skill of learning and communication. Yeah, let me introduce myself. I'm Rajalakshmi. I'm doing my I have done my PhD from Rajasthan University. I have written 3 books. 3 books are related to English because my specialization is in English. I have done my masters from Osmania University. These 3 books which I have written is these 3 books are related to English. Why? Because I have written it in for English is that it is a very most important medium to communicate nowadays. మనం ఇంగ్లీష్ మాట్లాడలేదు అంటే మన ఇండియన్స్ లో స్పెషల్లీ there is a feeling that this person is not ఎడ్యుకేటెడ్ అంటే ఇంగ్లీష్ రావడము అన్నది ఇంపార్టెంట్ కాదు. ఐ టోటలీ డిసగ్రీ విత్ దట్. మదర్ టంగ్ ఈజ్ మదర్ టంగ్. వీ ఫీల్ అవర్ మదర్ టంగ్, బట్ to earn life we need to learn another language, that is our stepmother, that is English. We can say as a foreign language as well. కానీ foreign language ఇవాళ మనకు ఫుడ్ పెడుతుంది. ఐ అగ్రీ విత్ ఇట్. ఏ లాంగ్వేజ్ అయినా లాంగ్వేజ్ అమ్మ లాంటిదే. అది ఇంగ్లీష్ అయినా అయితే ఏంటి, హిందీ అయితే ఏంటి, తమిళ్ అయితే ఏంటి, కన్నడ అయితే ఏంటి, ఎనీ లాంగ్వేజ్ ఇస్ అ మదర్, అండ్ మదర్ ఆల్వేస్ సర్వ్స్ ఫుడ్ టు అస్. సో హ్యాపీ మదర్స్ డే. ఇంకా నెక్స్ట్ నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే, బుక్స్ రాసేటప్పుడు ఐ హ్యాడ్ అన్ ఒపీనియన్ దట్ నా బుక్స్ వల్ల చాలా మందికి హెల్ప్ అవ్వాలి అనేసి. అండ్ ఇట్ హ్యాపెండ్. నేను సాఫ్ట్ స్కిల్స్ పైన బుక్ రాశాను. చాలా మంది దోస్ హూ కెనాట్ అటెండ్ టు ద సాఫ్ట్ స్కిల్ క్లాసెస్, ఆఫ్టర్ సీయింగ్ ద టెక్స్ట్ వాట్ ఎవర్ ఐ హావ్ రిటన్ ఇన్ ద బుక్స్, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేడం మీరు రాసినందుకు మేము ఇది ఇంత రీజనబుల్ రేట్లో తీసుకున్నందుకు కూడా మేము చాలా, దట్ వాజ్ మై ఫీడ్బ్యాక్ from their side. And next one, my achievements, I've got 2 times as the best teacher award from first degree college and second from my engineering college St. Martin. And also I have written many journals and articles. Maybe I'm talking a bit about myself, but it is because self introduction I need to tell it. And that means that sharing and caring even. So national journals and international journals లో కూడా సాఫ్ట్ స్కిల్స్ ఇంగ్లీష్ రిలేషన్స్ గురించి, లాంగ్వేజ్ గురించి రాశాను. యాక్చువల్లీ మై మదర్ టంగ్ ఈజ్ మేవాడి. ఆ లాంగ్వేజ్ గురించి కూడా రాశాను. తెలుగు ఈజ్ మై హార్ట్ అండ్ ఐ లవ్ దిస్ లాంగ్వేజ్ అలాట్. సో తెలుగు గురించి కూడా రాశాను ఆ ఆర్టికల్లో. ఇంగ్లీష్ గురించి రాశాను. ఇంగ్లీష్ ఈజ్ అ ఫారెన్ లాంగ్వేజ్, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఈ లాంగ్వేజ్ వల్ల చాలా మందికి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో మదర్ టు అస్. సో ఐ లవ్ దిస్ లాంగ్వేజ్ అ లాట్. ఐ లవ్ బెంగాలీ, ఒడియా నాకు చాలా ఇష్టం వినడం, మాట్లాడడం. కన్నడ, తమిళ్, నేను ఐఎమ్ లింగ్విస్టిక్, సో ఐ లవ్ ఎవ్రీ లాంగ్వేజ్. సో దీనికన్నిటికీ మెయిన్ ఎయిమ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. లెట్ us get into my topic. Shall I start my class? If you say yes, I will start it. Done. Yes, so today we are going to discuss about our soft skills. Meeku, as you people are well grown
matured and all. Why I should go further for that, but would like to tell you that a skill aina, it should be very important to remember that you should have a రెస్పెక్ట్ ఆన్ ఇట్. రెస్పెక్ట్ అన్నది ఉండి మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. మనము సో వన్ వన్ టెక్స్ట్ చాట్ హ్యాస్ కమ్, మేడం ప్లీజ్ యూస్ తెలుగు ఇఫ్ possible. Yeah, I could use Telugu, but actually it is a soft skill and English class, and it's mandatory, dear, to speak only in English language. I told you, just respect the language, learn the language, enjoy the language. Like మనం చికెన్, మటన్ అయినా, ఫిష్ అయినా, లేకపోతే ఇవాళ సండే కాబట్టి ఇలాంటివి వస్తున్నాయి, వెజిటేబుల్స్ అయినా, పప్పు అయినా, ఏది తిన్నా ఎంజాయ్ చేస్తా తిన్నామంటే అది కడుపుకి డైజెషన్ కి చాలా హెల్ప్ఫుల్. లైక్ దట్ ఓన్లీ లాంగ్వేజ్ కూడా మీరు ఒక్కసారి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి చూడండి, ఎంజాయ్ చేసి చూడండి. ఇట్ గివ్స్ గ్రేట్ చేంజ్ ఇన్ యూ. చేంజ్మెంట్స్ చాలా వస్తాయి. ఏ లాంగ్వేజ్ కైనా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వొకాబులరీ. నేను వొకాబులరీ అంటున్నానంటే మీరు అనుకుంటుండొచ్చు, వై వొకాబులరీ అని అంటున్నారు మేడం అనేసి. ఇట్ ఈస్ ద మెయిన్ రూట్ ఆఫ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ కి మెయిన్ రూట్ అన్నది అది. వొకాబులరీ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు తమిళ్లో మనం తన్ని అంటాం నీళ్ళని, తెలుగులో నీళ్లు అంటాం, హిందీలో పానీ అంటాం. సో ఇలా ప్రతి లాంగ్వేజ్ లో ఆ వొకాబులరీ అన్నది ఆ లాంగ్వేజ్ గురించి మనకి చెప్తుంది. సో వొకాబులరీ అన్నది రూట్ ఆఫ్ ద లాంగ్వేజ్. వొకాబులరీ లేదు అంటే లాంగ్వేజ్ లేదు. వొకాబులరీ ఫస్ట్ మనం నేర్చుకున్నామంటే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నట్టే. మేడం వొకాబులరీ మరి ఎలా నేర్చుకోవాలి అంటే, డైలీ ట్రై టు ఇంప్లిమెంట్ సమ్ వొకాబులరీస్ ఇన్ టు యువర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, ఒకటే వర్డ్ ని పిచ్చి చిన్న పిల్లల్లాగా ర్యాపిడ్లీ థ్రైస్ చెప్పండి. మనము చిన్నగా ఉన్నప్పుడు అమ్మని బొమ్మ కూడా అన్నాము, దమ్మ కూడా అన్నాము, ఎన్నో అన్నాం, కానీ అప్పుడు సిగ్గుపడలేదు. వీ నెవర్ ఫీల్ వెరీ రాంగ్ దట్ వీఆర్ స్పెల్లింగ్ ఇట్ రాంగ్. ఎవరైనా స్టార్టింగ్ లో తడబడ్డం అంటే రాంగ్ స్టెప్ వేస్తారు. సో ఇన్ లాంగ్వేజ్ ఆల్సో వెన్ యూ ఆర్ స్పీకింగ్ అ వొకాబులరీ, యూ మే మేక్ మిస్టేక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కాలేజెస్ లో అంటారు ప్రెజెంటేషన్ అంటారు. యాక్చువల్లీ యాక్సెంట్ ఏంటి? ప్రెజెంటేషన్. దీనికి రో అన్నది రో అనే సౌండ్ లో రావాలి. మనము మన నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు యాపిల్ అంటారు, యాపిల్. మనం యాపిల్ తింటావారా అని అంటాం. స్కూల్కి వెళ్ళావా అనేసి అనకుండా బడికి వెళ్ళావా, స్కూల్కి వెళ్ళావా అని కూడా అంటాం. సో వాళ్ళ చెప్పినప్పుడు మనం వెక్రించాం, ఓకే, బికాస్ వి వర్ కిడ్స్. కానీ ఇప్పుడు మనం లాంగ్వేజ్ రాంగ్ గా మాట్లాడినా, డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ట్రై టు చేంజ్ ఇట్, ట్రై టు చేంజ్ ద వొకాబులరీ అకార్డింగ్ టు ఇట్స్ ఫనెటిక్ సౌండ్. ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ మీరు పిల్లలు కాదు కానీ కూడా మీకు ఒకసారి జస్ట్ ఒక సిచ్యువేషన్ లోకి ట్రావెల్ చేద్దాం. ఒక 5 minutes మనం ట్రావెల్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు నేను నిలబడి ఉన్నాము, ఓకే, మీరు నేను నిలబడి ఉన్నాం. ఒక గెస్ట్ వచ్చాడు చైనా నుంచి, మన ఇంటికి వచ్చాడు. మనము వాడికి అన్నము, పప్పు, చారు అన్ని పెట్టి చేసి వండి పెట్టింది అమ్మ. మనం అన్నాం షీ ఈజ్ మై అమ్మ అన్నాం. వాడేమన్నాడు, యువర్ అమ్మాయి, యువర్ బొమ్మ ఈజ్ వెరీ గుడ్ అన్నాడు. అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? అరే మా అమ్మని నువ్వు బొమ్మ అన్నవారా అని కోపం వస్తుంది. కానీ యాక్చువల్లీ హీ డిడ్ నాట్ థాట్ దట్ he will tell that one, because he cannot spell it properly. But second and third time if he don't try, it is a kind of abuse. అలాగే లాంగ్వేజ్ లో, వర్డ్స్ లో మనం ఎప్పుడైతే వర్డ్ లాంగ్వేజ్ ని నేర్చుకోవద్దు అని అనుకుంటున్నామో, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ టు ద లాంగ్వేజ్ ఈవెన్. సో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేసి మనం ఎప్పుడు అనుకుంటామంటే, ఎప్పుడైతే మనం దాన్ని రెస్పెక్ట్ ఇస్తాం, ఎప్పుడైతే మనం దాన్ని రెస్పెక్ట్ ఇస్తామో, దాని వాల్యూ ఏంటో తెలుసుకుంటామో, మనం అప్పుడు లాంగ్వేజ్ ని నేర్చుకుంటాము. ఓకే, సో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న ఫస్ట్ ఒపీనియన్ రావాలి అంటే, మీకు రావాలి, నాకు రావాలి అంటే, దాంట్లో ఉన్న వొకాబులరీ, దాని రూట్స్ ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, లైక్ మనకు చాలా మంది అంటారు లాంగ్వేజ్ లో వొకాబులరీ రావట్లేదు, స్పెల్లింగ్ రావట్లేదు. ఇమిటేట్ చేయండి. వొకాబులరీ గురించి సాఫ్ట్ స్కిల్స్ లో చెప్పడం, ఎస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఇట్ ఈస్ అ రూట్ థింగ్.
ఇమిటేట్ చేయడం అంటే ఏంటి అని అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ వెల్ సెటిల్ డౌన్ అండ్ మీకు మీ ఫ్యామిలీ ఉంది, అందరు ఉన్నారు. న్యూస్ పెట్టండి, ఇంగ్లీష్ న్యూస్ పెట్టండి, కావాల్సుకొని న్యూస్ వినండి, ఇంగ్లీష్ న్యూస్ వినండి, వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఓవర్ యాక్టింగ్ చేయండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో రోజుకి స్టార్టింగ్ ఒక 5 days యూ ఫీల్ వెరీ ట్రబ్లింగ్, బట్ స్టార్టింగ్ ఒక 5 days 10 minutes వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నప్పుడు యాక్సెంట్ ఎలా యూజ్ చేస్తున్నారో అలాగే మాట్లాడండి. దెన్ నెక్స్ట్ వాట్ యూ డూ మీన్స్, ట్రై టు డెవలప్ డైలీ వన్ వొకాబులరీ. డైలీ వన్ వొకాబులరీ ఎలా రోజుకి రోజు చేయగలరు? ఎలా చేయగలను మేడం నేను రోజు డైలీ ఒక్కొక్క వొకాబులరీ? ఎగ్జాంపుల్, ఒక మన మొబైల్ ఫోన్‌లో యాప్ దొరుకుతుంది. వర్డ్ వెబ్, వర్డ్ వెబ్, WORD వెబ్, WEB. దీంట్లో ఏ ఆల్ఫాబెట్ నుంచి మొదలు పెట్టేసుకోండి. కేక్ అన్న యాప్ కూడా వస్తుంది. దాంట్లో కూడా కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ యాప్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్యూ vocabularies which you can try to implement them in your life. లైక్ ఎగ్జాంపుల్, మనం స్టార్టింగ్ లో ఓన్లీ హౌ ఆర్ యూ, అంటే ఐఎమ్ ఫైన్ అనేవాళ్ళం. స్టార్టింగ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్ ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్. కానీ ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ హౌ ఆర్ యూ, దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ వెల్, ఐఎమ్ గుడ్ గోయింగ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ డూయింగ్ ఇట్, I'm getting things. Yeah, it is possible in my life. Yeah, I'm achieving things. I'm finding new ways. These are few words which you can say instead of telling only I'm well, I'm fine. Fine బదులుగా ఎన్ని వర్డ్స్ చెప్పొచ్చు. ఇట్ షోస్ అట్రాక్టివ్నెస్, ఇట్ షోస్ పీపుల్ దట్ యు హ్యావ్ సమ్ వెకాబులరీ. భాష ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు, ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. మీరు ఒక్కసారి ఇది ప్రాక్టికల్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీరు ఎవరికైనా కాల్ చేయండి, మీ చుట్టాల్లో అయినా, మీ రిలేషన్స్లో అయినా, ఎనీవన్ యూ కాల్ దెమ్ అండ్ సే హాయ్, హౌ ఆర్ యూ. వాళ్ళు ఐఎమ్ ఫైన్ అన్నారు అనుకోండి, హే యూఆర్ డూయింగ్ వెల్, ఓ గ్రేట్ అని చెప్పండి. జస్ట్ ఒక 2 words చెప్పండి. వాళ్ళలో చేంజెస్ చూడండి. మీ స్టాండర్డ్స్ని వాళ్ళు ఏదో రకంగా ఇమాజిన్ చేస్తారు. నెక్స్ట్, ఓకే, మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, మీ కొలీగ్స్తో మాట్లాడుతున్నారు, ట్రై టు, బికాస్ దే ఆర్ యువర్ ఫెలో ఫ్రెండ్స్, try to use some vocabulary with them and ask them, you also use the same vocabulary so that your standards grow up. స్టాండర్డ్స్ గ్రో అప్ చేయడానికి వొకాబులరీ చాలా హెల్ప్ఫుల్. వొకాబులరీలో కొన్ని లైక్ ఇమాజినేషన్, ఇంప్లిమెంటేషన్, ఇంకా few vocabularies are just like which we unfortunately by forgetting it also we use them, and these vocabulary helps you a lot and makes you feel possible that yeah, this is the person whom I feel they are responsible of doing it and can understand and explain. Let me also tell one more importance of English language. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా షార్ట్ ఎగ్జాంపుల్, బట్ యూ విల్ అండర్స్టాండ్ అసలు నేను లాంగ్వేజ్ ఎందుకు నేను అంతగా ఇంపార్టెన్స్ చెప్తున్నాను, ఎందుకు కమ్యూనికేషన్ అన్నది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్ టు యూ. యూ ఆల్ ఆర్ వర్కింగ్, సరే వర్క్ చేశారు, చాలా 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 ఘోరంగా ఆకలి అవుతుంది. యూ వెంట్ స్టెప్డ్ ఇన్ టు ద హౌస్, చాలా ఆకలిలో ఉన్నారు, బట్ యూ స్టెప్డ్ ఇన్ టు ద హౌస్, ఫ్రెష్ అయిపోయి బెడ్ పైన వెళ్ళి పడుకున్నారు. 1 hour తర్వాత మీరు డోర్ తీసి ఏమంటారంటే, 1 hour తర్వాత మీరు డోర్ తీసి ఏమంటున్నారంటే, నాకు ఎవరు కేర్ చేయరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నో వన్ లవ్స్ మీ, లైక్స్ మీ, దే ఆర్ జస్ట్ మనీ మైండెడ్ అని అప్పుడు మీ పేరెంట్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా రియాక్షన్ ఏమంటే, రిప్లై ఏముంటుందంటే, నువ్వు ఆకలి అవుతుందని చెప్పలేదు. ఈ వర్డ్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. ఇట్ హ్యాపెన్స్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ but also in your professional life. It happens not only in your personal life but also in your professional life. Professional life lo kuda, when you have a lack of communication, people will not understand you. Professional life lo kuda, when you have a lack of communication,
పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ యూ. నాకు ఆకలి అవుతుంది అంటేనే అమ్మకి కూడా తెలిసేది ఏంటంటే వీడికి ఆకలి అవుతుంది, లేకుంటే తనకు ఆకలి అవుతుంది అన్నం పెట్టాలి. ఇట్ మీన్స్ వెన్ యూ కమ్యూనికేట్ విత్ యువర్ మదర్ దెన్ ఓన్లీ షీ విల్ అండర్స్టాండ్. వాట్ అబౌట్ ద వర్కింగ్ ప్లేస్? షీ ఈజ్ నాట్ యువర్ మదర్ దేర్ ఆర్ హీ ఈజ్ నాట్ యువర్ ఫాదర్ దేర్. There they want you to speak properly, pronounce words properly. Pronunciation tappu, pronunciation correct. Okay, starting 5 days pronunciation ఏ చెప్దాం, నెక్స్ట్ సారి ప్రొనౌన్సియేషన్ చెప్దాం. మీరు ఎప్పుడైతే ప్రాపర్లీ కమ్యూనికేట్ చేస్తారో, the communication what you do when it is very proper, people will try to understand you, people will try to think about you. అప్పుడే అన్నం దొరుకుతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ హోమ్, పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యూ when you will speak to them. People will start thinking about you when you communicate with them properly. Communicate with them in wrong way is also wrong. Communicating with them in aggressive way or in deviating way or in not a proper manners is also wrong. Communicating them properly, it is very important. And communicating them properly, it happens only when you have a good grip of the language. మంచి లాంగ్వేజ్ లో గ్రిప్ ఉంటేనే మీరు మాట్లాడగలరు. ఇప్పుడు అతను పాపం మీ మమ్మీ అన్నం బాగా వండింది అని చెప్పే బదులు మీ అమ్మ బాగా వండింది అనే బదులు మీ బొమ్మ బాగా వండింది అని చెప్పాడు. పాపం అతని ఇంటెన్షన్ రాంగ్ లేదు, అతని ఇంటెన్షన్ తప్పు లేదు, బట్ ప్రొనౌన్సియేషన్ లో కూడా తప్పు ఉంది. సో లాంగ్వేజ్ కి 4 ఇంపార్టెంట్ స్తంభాలు ఏంటి అంటే, లాంగ్వేజ్ కి 4 ఇంపార్టెంట్ స్తంభాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇస్ ఎల్, ఎస్, ఆర్ అండ్ డబ్ల్యూ. సో ఎల్, ఎస్, ఆర్ అండ్ డబ్ల్యూ అంటే ఏంటి అంటే, లిస్నింగ్, స్పీకింగ్ మాట్లాడడం, స్పీకింగ్, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. లిస్నింగ్ అంటే ఏంటి, స్పీకింగ్ అంటే ఏంటి, దీంట్లో ఏ స్కిల్స్ నేను మీకు హెల్ప్ చేయగలను అంటే, ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ 4 స్కిల్. బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ వెకాబులరీ ఇన్ దిస్. మీ దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటే ఐ కెన్ మేక్ యూ టు బి పాసిబుల్ టు విన్ ద రేస్. మీ దగ్గర ఏమీ లేదు, ఎంటీ హ్యాండెడ్ వచ్చారంటే ఐ కెనాట్ ఫీడ్ అండ్ ఇన్ఫాంట్ బేబీని ఫీడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ అ మదర్ టు అ స్టాండర్డ్ టీచర్. స్టాండర్డ్ మీన్స్ ఏంటి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 8th class, 10th class, standards teacher. But now we are in not standards of a teacher. We are here with good maturity, sound mind, knowledge, thoughts and everything. So what we have to do is we have to practice language every day by imitating people and trying to make ourselves very good and possible with our words, and present ourselves to the people that we are very capable of the work whatever you are giving to us. So this is the importance of communication skills, and this is the importance of vocabulary which I would like to share with you guys, and hope that you people have understood it, and also hope that you people may try to understand me as well. I'm not an Anglo-Indian dear. I'm an Indian itself. I'm a South Indian. Yes, I love language, my mother tongue, but also I love language which gives food to me. That is language English. English is giving food to most of our Indians, and we people are leading in the world only because we have a good communication skills. And good communication always makes our path very clear without any obstacles. If we don't have a good communication, పరిగడితే పడుకోవాలి. ఎందుకంటే అమ్మకు కూడా చెప్తేనే అర్థమవుతుంది, సో బాస్ కూడా చెప్తేనే అర్థమవుతుంది. బాస్ కి నేను తెలుగులో చెప్పలేనా మేడం అని అంటారు చాలా మంది పిల్లలు అంటారు, మ్యామ్ నేను బాస్ కి తెలుగులో చెప్పలేనా అనేసి. తెలుగులో ఎగ్జామ్ కూడా రాయొచ్చు, తెలుగులో అన్నీ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం పాతకాలం నుంచి ఒక కమిషనర్ కైనా, ఎస్ఐకైనా, సిఐకైనా బుక్ లో రాసిన, లెటర్ లో రాసిన, ఏది రాసినా లాంగ్వేజ్ ఇంగ్లీష్ లోనే మోస్ట్లీ మనం ప్రిఫర్ చేస్తున్నాం. మనం కాన్స్టిట్యూషన్ కూడా మనం ఇంగ్లీష్ లోనే ప్రిఫర్ చేస్తున్నాం. పిల్లలకి స్కూల్స్ అడ్మిషన్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే వేస్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రేట్ అనేసి నేను అనట్లేదు, బట్ ఎనీ లాంగ్వేజ్ వాట్ ఎవర్, వెన్ ఇట్ ఈస్ గివింగ్ ఫుడ్ టు అస్, ఇట్ ఈస్ అవర్ మదర్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్.
and we have to learn the language properly, and we should get a good communication skills. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పాక సాఫ్ట్ స్కిల్స్ గురించి కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. సాఫ్ట్ స్కిల్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఒక భాగం అన్నది సాఫ్ట్ స్కిల్స్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో LSRW లాంగ్వేజ్ లో లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఒక పార్ట్ అయితే, ఫనెటిక్స్ ఇంకొక పార్ట్ అయితే, వొకాబులరీ ఇంకొక పార్ట్ అయితే, సాఫ్ట్ స్కిల్స్ దాంట్లో ఒక పార్ట్. సాఫ్ట్ స్కిల్స్ హెల్ప్స్ నాట్ ఓన్లీ టు get a good communication, but also it helps you to develop your personality. It is a life skill. It is a life skill which gives good life to your professional life as well as your personal also. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ చాలా మటుకు విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు యూ. You may feel also that whatever I am learning in this soft skills are there in my professional life. I can see it practically చూస్తున్నాను నేను ఈ లాంగ్వేజ్ లో సాఫ్ట్ స్కిల్స్ ఏదైతే నేను మీ దగ్గర లెర్న్ చేస్తున్నానో అవన్నీ నాకు ప్రొఫెషనల్ లైఫ్ లో యూజువల్లీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. నేను అవి చూస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నది నేను లైఫ్ లో రెగ్యులర్లీ యూజ్ చేస్తున్నాను అని అంటారు కొన్ని రోజులు అయ్యాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సాఫ్ట్ స్కిల్స్ ఆర్ పర్సనల్ అట్రిబ్యూషన్ డ్రైవ్ మీన్స్ ఇట్స్ అ జనరల్ స్కిల్. ఇట్ ఈస్ అ జనరల్ స్కిల్. ఈ జనరల్ స్కిల్ నేను మీకు నేర్పించడానికి రీజన్ ఏంటి అంటే మనిషి గ్రోత్ వల్ల, డెవలప్మెంట్ వల్ల ఎంత డ్రాస్టికల్ చేంజ్ వచ్చిందంటే తన జనరల్ నాలెడ్జ్ మర్చిపోతున్నాడు. ఒక బాస్ ఒక ఎంప్లాయీతో ఎలా మాట్లాడాలి, హౌ ద బాస్ షుడ్ బిహేవ్ విత్ అన్ ఎంప్లాయీ అండ్ హౌ ద ఎంప్లాయీ షుడ్ behave with subordinate and his colleagues is also important, and it is taught in the soft skill classes. What are your personal attribution towards your job will also be taught in your soft skill classes, and also you will learn how to give and how to receive feedback. ఇవ్వడమే కాదు, మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పడమే కాదు, హౌ టు రిసీవ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హౌ టు రిసీవ్ అ ఫీడ్బ్యాక్, ఇప్పుడు ఒక మనిషి వచ్చేసి బాస్ యు ఆర్ నాట్ దట్ వర్క్ దట్ గుడ్, హౌ యూ హ్యావ్ షోన్ యువర్ సెల్ఫ్ టు అస్ అనేసి చెప్పాలా, అతను చెప్తే మనం ఎలా రిసీవ్ చేయాలా అన్నది ఇట్ మీన్స్ దట్ నాట్ ఓన్లీ టు గివ్ ఫీడ్బ్యాక్ బట్ ఆల్సో హౌ టు రిసీవ్ ద ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. And this is taught in soft skills, how to receive yourself. What is a group discussion? What is the importance of group discussion? Group discussion అంటే ఏంటి, అసలు ఎందుకు గ్రూప్ డిస్కషన్ చేయాలి, గ్రూప్ డిస్కషన్ వల్ల యూజ్ ఏంటి? ఇంట్లో చిన్న పండగ చేసుకుంటున్నాం, ఒక ఎగ్జాంపుల్, మన పాప తమ్ముడు అక్కనో చెల్లెనో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. అమ్మ ఒక్కటి చేస్తే బర్త్డే అయిపోదు, ఒకడు వచ్చేసి డెకరేషన్ చేయాలి, ఒకడు వచ్చేసి కేక్ తీసుకురావాలి, ఒకడు వచ్చేసి క్యాండిల్ పెట్టాలా, లేకపోతే కొంతమంది అక్షంతలు కలపాలా, ఒకళ్ళు కుంకుమ డబ్బా తెచ్చి పెట్టాలా. ఇలాంటివన్నీ ఒక్కొక్క మనిషి చేస్తే దాన్ని గ్రూప్ వర్క్ అంటారు. ఒక గ్రూప్ వర్క్ లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో గ్రూప్ డిస్కషన్ దానికి రూట్ గా పనిచేస్తుంది. ఆ గ్రూప్ డిస్కషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి, ఎలా మాట్లాడాలా, గ్రూప్ లో అగ్రెసివ్ గా ఉండాలా, ఓవర్ యాక్టివ్ గా ఉండాలా, యాక్టివ్ గా ఉండకూడదా, సింగిల్ గా ఉండాలా, క్వైట్ గా ఉండాలా, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం గ్రూప్ డిస్కషన్ టాపిక్ ఉన్న రోజు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దట్ వర్క్ కొలాబరేటివ్లీ వర్కింగ్ అంటే ఏంటి అంటే అందరితో కలిసి వర్క్ చేయడం ఏంటి. మేడం నేను చాలా యూనిక్, నేను చాలా ఇంటెలిజెంట్, నేను చాలా హార్డ్ వర్కింగ్, నేనంటే నేనే, ఐఎమ్ ద థమ్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ వన్, సో ఐఎమ్ డిమాండింగ్ దిస్ థమ్ టు ప్లీజ్ హోల్డ్ ద పెన్. హోల్డ్ చెయ్యి పెన్ ని, ఇప్పుడు థమ్ ని అంటున్నాను, హోల్డ్ ద పెన్. ఫింగర్స్ హెల్ప్ చేయవంట, ఎందుకంటే హీఈస్ వెరీ గ్రేట్ రైట్. చెయ్యి హోల్డ్ అంటే చేయగలరా? ఇస్ ఇట్ పాసిబుల్ టు హోల్డ్ ద పెన్ and write? Not possible, dear. As it is, life also teaches us that we have to work collaboratively. We need to work collaboratively, maybe in your family or maybe in your working place. మీ ఇంటికి మీరు head of the family కావచ్చు, maybe you are the unique power of your family, but if your wife, your brother, your sister, your children come together, then only it becomes a strong work job done. Correct or wrong? 5 fingers, నేను గ్రేట్. హోల్డ్ చేయమనండి పెన్, బెండ్ అవ్వాలా, మెల్లగా దగ్గరికి రావాలా, ఒకరికొకరు అండర్స్టాండ్ చేసి ఒక ప్లేస్ అచీవ్ తీసుకోవాలా.
పర్ఫార్మెన్స్ చేయాలా, అప్పుడు వాళ్ళు టీమ్గా అవుతుంది. దాన్నే అంటారు మనము వర్క్ కొలాబరేటివ్ వర్క్, గ్రూప్ డిస్కషన్ అని అంటారు దీన్ని. లేదు నేనే యూనిక్, నేనే గ్రేట్, నేనే హార్డ్ వర్కర్, నేనే స్ట్రాంగ్, నా దగ్గర ఉన్నంత బలం ఎవరికి లేదు, మరి పక్కడు అలాగే దూరం ఉంటాడు. అప్పుడు పెన్ పట్టుకోగలము, పని చేయగలము, నాట్ పాసిబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అయిపోయాక ఆర్గనైజేషన్ అంటే ఏంటి మేడం, ఆర్గనైజేషన్ అంటున్నారు ఏంటి, అసలు నాకు అర్థం కాదు. ఓకే, ఆర్గనైజేషన్ అంటే ప్లానింగ్ అండ్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటింగ్ ప్రాజెక్ట్. ఒక ప్లాన్ చేసి ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటింగ్ ప్రాజెక్ట్స్. ఇది నేను యాజ్ అ హౌస్ వైఫ్, యాజ్ అ ఇండియన్ విమెన్, యాజ్ అ సౌత్ ఇండియన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సాంబార్ పెడుతున్నాను, ఐఎమ్ కుకింగ్ సాంబార్ టుడే. పప్పు వేసాను, కూరగాయలు అన్ని బాయిల్ చేస్తున్నాను, చింతపండు నానబెట్టుకున్నాను, అని చేస్తున్నాను. ఎఫెక్టివ్లీ ఏ టైంకి ఏది ఎప్పుడు వేయాలో, లేదు మునక్కాయలు రేట్ ఎక్కువ, ఫస్ట్ అదే వేస్తానంటే ఒప్పుకోరు, టేస్ట్ రాదు. సో అలాగే ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే, ఆర్గనైజేషన్ అంటే ప్లానింగ్ అండ్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటింగ్ ప్రాజెక్ట్. ప్లాన్ చేయడమే కాకుండా ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ జనరల్ వర్క్ టాస్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్గనైజింగ్ ద వర్క్. మేడం, నేను ఒక సింపుల్ ఎంప్లాయీని, నేను ఎందుకు మేడం ఆర్గనైజ్ చేయాలి, నాకు ఎవరైనా వర్క్ చెప్తే నేను చేసేవాడిని. మిమ్మల్ని మీరు ఎందుకు జడ్జ్ చేసుకుంటున్నారు, మీరు ఇంతే అనేసి మీరు ఎందుకు జడ్జ్ చేసుకుంటున్నారు? ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. దిస్ 5 fingers, ఈచ్ ఫింగర్ ఈజ్ యూనిక్. ఇది స్ట్రాంగ్, ఇది వీక్ అంటే పనికొస్తుందా? ఏది వీక్ అయినా ఏది స్ట్రాంగ్ అయినా అన్ని ఇంపార్టెంటే. ఒక ఇన్సిడెంట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. జాయిన్ అయిన 3rd డేనే వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంది, కల్చరల్ ఈవెంట్స్ అని ప్రోగ్రామ్ ఉంది. సో ఐ వాజ్ ఆన్ దట్ డే. ఇట్ వాజ్ మై ఫస్ట్ డే. ఫస్ట్ డే అయిపోయాక 3rd డే ప్రోగ్రామ్ ఉంది అనేసి కాలేజ్ సైడ్ నుంచి కాల్ వచ్చింది. యాజ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మాకేం చెప్పారంటే, మీరు ఆర్గనైజ్ చేయాలి ప్రోగ్రామ్ అనేసి. అక్కడ ఇంటర్నల్ గొడవల వల్ల ఒక మేడం ఏమో, నేను ఎందుకు చేస్తానండి, నాకేమైనా ఎక్స్ట్రా శాలరీయా, అది ఇట్ వాజ్ హ్యాపెనింగ్ లైక్ దట్. అదంతా జరుగుతుంది. సో నాకు ఎవరు అంత పరిచయం లేదు, కానీ స్టిల్ ఐ థాట్ దట్ వై కుడెంట్ ఐ ట్రై టు డూ, లెట్ మీ డూ. ఇఫ్ ఐ ఫెయిల్, చలో నో ప్రాబ్లం, ఐ విల్ సీ. ఓకే, నేను తల దించుకుంటానేమో, కానీ దించుకునే అంత వరకు ఎందుకు తెచ్చుకోవాలి? ట్రై, లెట్ మీ డూ 1 step ఫర్దర్, లెట్ మీ ప్రాక్టీస్ ఇట్, లెట్ మీ డూ ఇట్, లెట్ మీ లెర్న్ ఇట్ ఎవ్రీ డే. ఊరికే వెళ్ళేసి శాలరీ తెచ్చుకోవడం కంటే డైలీ ఏదో ఒకటి చేద్దాం, ఏదో రాయేసి చూద్దాం, ఐ విల్ గెట్ ఆర్ నాట్. అండ్ ద ప్రోగ్రామ్ వాజ్ ఎక్సలెంట్, అంటే చాలా ఎక్సలెంట్. స్టూడెంట్స్ ఎవ్రీవన్ కాల్డ్ అండ్ సెడ్, మేడం ఏం ప్రోగ్రామ్ మ్యామ్, రియల్లీ నెవర్ హ్యాపెండ్ ఇన్ గ్రూప్స్ లో, ఇంత ఎక్సలెంట్ కాలేదు మ్యామ్ అని నేను. ఇది నేను మీకు చెప్పడం ఎందుకు అంటే, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ టీమ్ వర్క్. దాంట్లో ఎవరు నాకు పరిచయం లేదు, ఎవరు పేరు నాకు తెలియదు, కానీ నేను అందరినీ పిలిచి అడిగి చెప్పాను, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, ప్లీజ్ సార్ చేయండి, సార్ చేయండి మేడం. సో దే వర్ లైక్, మీరేమైనా మీ పర్సనల్ ఇంటి ఫంక్షన్ లా అనుకుంటున్నారు అంటే, ఐ సెడ్ దట్ మేబీ అనుకుందాం కొంచెం సేపటికి, ఇమాజినేషన్ లో బతికేద్దాం కొంచెం సేపటి, చూద్దాం రిజల్ట్ ఏంటి. తర్వాత అందరినీ స్టేజ్ మీద పిలిచి, మీరు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారనేసి చిన్న ట్రాఫీ ఇచ్చారు మాకు. చిన్న ట్రాఫీ, ఒక 50 రూపాయలు 100 రూపీస్ ట్రాఫీ కావచ్చు. బట్ దట్ ట్రాఫీ వాజ్ a type of appreciation to us even. So it is not a kind of thought that I am weak, he is strong, or he is weak and I am strong. It is called teamwork. It is called a teamwork. It is also called as an organization. So some topics, major topics which I would like to discuss with you guys are on the day one, we just had a very soft introduction about selves, and also I've not taken your introductions as well, would like to go further tomorrow. So we will go with work collaboratively, first topic. Second one will be the managing time, that is second topic. And third topic is about communication skills, and fourth topic is about how to be organized in your working place. Fifth topic is about teamwork. Sixth topic is about punctuality. Meerenti naaku punctuality cheppadam, I am very punctual. I know that all of us are very punctual, but what is the importance of punctuality, how it affects our professional life is very important. You need to listen that class as well. Critical thinking ante critically ఆలోచించడం
ఆలోచించడం అంటే దానికి రాంగ్ గా అనుకోకండి. క్రిటికల్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ గుడ్ ఇమాజినేషన్, రెస్పాండింగ్, ప్లేసింగ్ అండ్ ఆల్సో expressing your ideas and helping those people who have a very good critical thoughts of working further. ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ లో మనము కంప్యూటర్ చేసేటప్పుడు ఒక పెద్ద డబ్బా వచ్చేది అనేవాళ్ళు, ఒక రూమ్ అంతా వచ్చేది, దాని తర్వాత హాఫ్ రూమ్ అయింది, దాని తర్వాత ఒక టేబుల్ అంత అయింది, తర్వాత టేబుల్ కి సగం అయింది, ఇప్పుడేమో ఇంత చిన్న పెన్ లో కూడా కంప్యూటర్ వచ్చేస్తుంది. సో ఇట్ మీన్స్ క్రిటికల్ థింకింగ్. వై కాంట్ వి డూ న్యూ, వై కాంట్ వి డూ రైట్ నెక్స్ట్? అది చేయడానికి కూడా, ఇంప్లిమెంట్ చేయడానికి కూడా యూ షుడ్ హ్యావ్ గుడ్ thought process that I can do, I will do, I could do, I should do, I can try, I will try with my people around me, discussing, explanation. అండ్ ఇదొకటి నేను ఒకటి చాలా సార్లు ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ మై క్లాసెస్ ఆల్సో. అదేంటి అంటే ఒకళ్ళు ఇంకొకరితోని తనకి తెలిసింది చెప్పాలనుకోరు. అంటే నాకే తెలుసు, నాకే ఈ నాలెడ్జ్ ఉంది, వేరే వాళ్ళకి ఎందుకు నేను షేర్ చేయాలి? హౌ మచ్ యూ షేర్ దట్ మచ్ యూ లెర్న్. ఒక చిన్న అబ్బాయికి సబ్ట్రాక్షన్ చెప్పారనుకోండి, వాడు పక్కన కూర్చున్నాడు, అరే నాకు అర్థం కాలేదు అంటే వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడికి సబ్ట్రాక్షన్ ఇంకా బాగా వస్తుంది, కానీ ఎడిషన్ ఇంకా బాగా వస్తుంది, కానీ వాడుకున్న ఎడిషన్ సబ్ట్రాక్షన్ నాలెడ్జ్ పోదు. వాడుకున్న అడిషన్ సబ్ట్రాక్షన్ నాలెడ్జ్ పోదు, వాడుకున్న నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. ఇట్ గ్రోస్ అప్ డైలీ. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ దాట్ which cannot be taken by, stolen by anyone. So you never think that, you never feel that when I speak to someone or when I explain to someone maybe my knowledge will lose. No, it is a knowledge we grow every day. ఒకరికి చెప్తే ఎప్పుడైనా లైఫ్లో నాలెడ్జ్ పెరుగుతుంది. ఇవాళ ఎవరో 100% is not here. We are not 100% perfect, and we don't take 100% of earth. When we leave, we take only 6 feet of land. So when we learn something, try to share it with people. ఎంత షేర్ చేస్తే అంత ఎక్కువనే అవుతుంది, కానీ తక్కువ 1000% కాదండి, 1000% కాదు. ఎంత చదువుని షేర్ చేశారంటే అంత ఎక్కువనే. డబ్బులు షేర్ చేయకండి, కానీ చదువుని షేర్ చేయండి. డబ్బులు అస్సలు షేర్ చేయకండి. మీకు అయినంత మీ ఫ్యామిలీకి పెట్టండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు వెళ్ళిపోయాక, మీరు లేనప్పుడు, మీరు మీ యాబ్సెన్స్ లో ఆ డబ్బులే వాళ్ళకి హెల్ప్ చేస్తుండొచ్చు. బట్ చదువు మీరు వెళ్ళిపోయాక, మీరు లేనప్పుడు, మీ యాబ్సెన్స్ లో ఇట్ గివ్స్ అప్రిసియేషన్, ఇట్ గివ్స్ నాలెడ్జ్, ఇట్ గివ్స్ ఫుడ్, ఇట్ గివ్స్ అది అంటారు కదా, అన్నం పెడుతుంది. సో ట్రై టు డూ ఇట్ లైక్ దాట్. అండ్ నెక్స్ట్ వన్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ, మన 6 టాపిక్స్ 7 టాపిక్స్ అయిపోయింది, 6 టాపిక్స్ అయిపోయింది. 7th టాపిక్ ఈజ్ పంక్చువాలిటీ. 8th టాపిక్ ఈజ్ క్రిటికల్ థింకింగ్ అండ్ సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ అంటే సొసైటీలో హౌ టు బిహేవ్, హౌ టు బీ అండ్ హౌ టు లివ్ అండ్ హౌ టు లెట్ లివ్ టు అదర్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది సో చాలా మంది ఏమంటారంటే సొసైటీ వాళ్ళని చూసి జలస్ ఫీల్ అవుతారు, లేకపోతే వాళ్ళని చూసి ఇలా అన్నారు, వీళ్ళని చూసి అలా అన్నారు, సో ఐ హ్యావ్ అ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ సొసైటీ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఒక మాట చెప్తాను, సొసైటీ మీకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మీరు సొసైటీకి సర్టిఫికేట్ ఇవ్వకండి. సొసైటీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మనకి, మనము సొసైటీకి సర్టిఫికేట్ ఇవ్వద్దు. Be kind to yourself, be kind to others also who are there with you. That's it. Very big deal of life is be kind, be kind. So be kind and be kind to yourself, be kind to others also. How to live in society, this is called as a social skills. చాలా కాలేజెస్ లో, చాలా వర్క్ షాప్స్ లో, చాలా 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 వేరే డిఫరెంట్ వర్క్ షాప్స్ లో నాకు చాలా మంది అడిగింది, సోషల్ స్కిల్స్ చెప్పండి మేడం చాలు. మా వాళ్ళు అసలు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే అలా బిహేవ్ చేస్తున్నారు, కొలీగ్స్ తోనైనా సరే, వాళ్ళ బాసెస్ తోనైనా సరే, ఈ గాసిపింగ్, ఈ టీమ్స్, ఇలాంటివన్నీ చాలా అయిపోతున్నాయి. సో ప్లీజ్ వాళ్ళకి సోషల్ స్కిల్స్ చెప్పండి అనేసి అంటారు. కొంతమంది వెళ్తే ఏమో టీమ్ వర్క్ గురించి చెప్పండి, పంక్చువాలిటీ గురించి చెప్పండి అని అంటారు.
సో దీస్ ఆర్ సమ్ స్కిల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ షుడ్ బి లెర్న్డ్. ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. క్రియేటివిటీ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి అసలు? ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మీరు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. మీ మోస్ట్లీ మీరు మ్యారేజ్ అయిన వాళ్ళే అనిపిస్తున్నారు చాలా మంది. సో ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పాటు షేర్ చేస్తాను. నేను మా హస్బెండ్ వెళ్తాం మా అమ్మ వాళ్ళ ఫంక్షన్కి. ఓకే. సో మా ఆయన మా అమ్మ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళే వరకు డల్గా కనిపిస్తాడు. అదే వాళ్ళ సైడ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే చాలా యాక్టివ్గా ఉంటాడు. టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం పద పద. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్పర్సనల్ స్కిల్. This is called interpersonal skill. It means that reading the person's walking, talking, eye contact, behavior, sitting, standing, and all. Project work you're talking in the office. If people are not responding properly for that, you can see with their eye contact, all cup pettindi, cup kinda pettindi, or వాళ్ళు గ్లాస్ పెట్టింది కూడా చూసి దాన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. ఇట్ మీన్స్ దట్ అతను మీ మాటలకి రెస్పాండ్ ఎలా అవుతున్నాడు అన్నది మీకు అప్పటిదప్పుడే వాడు వర్డ్ చెప్పక ముందే మీకు అర్థమైంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ very important, and interpersonal skills helps you not only to understand people without talking to them, but also reacting for the things happen in your life. Adaptability is another topic which I would like to share with you, and friendly personality is the last topic. Friendly personality is the last topic which I would like to share with you. Over to sir, Ramesh sir. This is my class, and would like everyone's opinion on it, so that I could also understand what can I do further for you to satisfy your soft skill classes as well, because you are very grown, and if you have any demands and requirements regarding the soft skill classes, I'm here to help you out. Thank you, ma'am. Thank you so much.